నీ పేరు? రవి. పూర్తి పేరు? రవివర్మ. ఓ. ఎడ్యుకేషన్? బిఏ పాస్ అయిన అనుకుంటాను. వాట్? అనుకుంటాను. అదే బిఏ పాస్ అయ్యాను. నీ ఎత్తు? దాదాపు 6 అడుగులు. దాదాపు ఏంటి? కరెక్ట్ గా చెప్పాలి. అదే 5 అడుగుల 10 అంగుళాలు. అదే అదే నీ దగ్గర ఉన్న వీక్నెస్ రవి. ఊరికే కంగారు పెడతావు. ఇప్పుడు నా దగ్గర ఇంత కంగారు పెడితే రేపు ఇంటర్వ్యూలో ఏం చేస్తావు? అదే అదే గీత, నేను భయపడుతున్నాను. నాకెందుకో తెలీదు, ఊరికే చెమటలు పడతాయి. ఒకటడితే ఒకటి చెప్తాను. సరే, ఈ వేళ సాయంత్రం బాగా చేసి ఇంటర్వ్యూలో ధైర్యంగా చెప్పేస్తాను. ఏం చెప్తావు? నా పేరు రవివర్మ అండి. ఎడ్యుకేషన్ బిఏ పాస్ అయ్యాను. హైట్ 5 అడుగుల 10 అంగుళాలన్నర. నీ హైట్ ఎవరు అడిగారు? ఐఎమ్ సారీ సార్. ఏవి నీ సర్టిఫికెట్లు? గుడ్, వెరీ గుడ్. స్పోర్ట్స్, డిబేట్స్, ఎలక్యూషన్ అన్నిట్లోనూ ఫస్ట్. నీలాంటి చాకులాంటి కుర్రాడే మాకు కావాలి. అయితే ఈ ఉద్యోగం నాకు ఇచ్చినట్టేనా అండి? జస్ట్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటరత్నం స్పీకింగ్ సార్. తమరు చెప్పారు కదా సార్, జ్ఞాపకం ఉంది సార్, జ్ఞాపకం ఉంది సార్. నేను కలిశానండి వారిని. మీ అమ్మాయి బర్త్డే పార్టీకి వచ్చారు కదా సార్, అక్కడ కలిశాను సార్, అక్కడ కలిశాను సార్. థ్యాంక్ యూ సార్. ఓఎస్ సార్, తమరు చెప్తే తిరిగే ఉంది సార్. ఓఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా జనరల్ మేనేజర్ గారు స్వయంగా ఫోన్ చేశారు. మరి నా ఉద్యోగం? మీ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చేసామండి. ఎప్పుడు? ఇప్పుడే. మీరు విన్నారుగా, మా జనరల్ మేనేజర్ గారు ఫోన్ చేశారుగా. పైగా ఆ కుర్రాడు మా జనరల్ మేనేజర్ గారి భార్య గారికి స్వయాన తమ్ముడు గారు. అంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలండి? వస్తాను. థ్యాంక్స్. చూడు బాబు, నువ్వు కూడా ఇంటర్వ్యూకి పెడుతున్నావా? అవునండి. జనరల్ మేనేజర్ గారి భార్య నీకేమవుతుంది? ఏం కాదండి. అయితే ఇంటికి వెళ్ళు. ఈ ఉద్యోగం నీకు రాదు. రవి, రవి, ఎందుకు ఇలా నీరు కారిపోతావు? ప్రపంచంలో ఇది ఒక్కటే ఉద్యోగమా? అసలు నాకు ఈ జన్మలో ఉద్యోగ ప్రాప్తి ఉన్నట్టే లేదు. ఓ రవి, రవి. చూడు గీత, కాలేజీలో ఉండగా మన ఇద్దరం కలిసి తిరిగామంటే పర్వాలేదు. కానీ ఇది సంఘం. దీంట్లో అనేకమైన అంతస్తులుంటాయి. నువ్వు డిఎస్పీ మహేంద్ర గారి కూతురివి, నేను రవివర్మని కిందంతస్తులో ఉన్నాను అంట. అంతేనా? చూడు గీత, నాతో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? ఏంటి టైం వేస్టా? మేనేజర్. ఎస్ సార్. టైం 11 అయితే. ఎస్ సార్. ఆ కుర్రాడు ఇంకా రాలేదే. ఎస్ సార్. ఏం చేద్దాం? ఎస్ సార్. పోనీ ఆ ఉద్యోగం ఇతనికి ఇచ్చేద్దామా? ఎస్ సార్. చూడు అబ్బాయి, మేము ఇదివరకే ఓ సేల్స్ మన్ అపాయింట్ చేశాం. అతను రాలేదు. అది నీ అదృష్టం. అయితే ఈ ఉద్యోగం నాకు ఇచ్చినట్టేనండి? అబ్బా, మా మేనేజర్తో ఇంగ్లీష్ లో మాట్లాడవయ్యా. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, చాలా లేట్ అయింది. నువ్వు రావేమోనని నీ ఉద్యోగం ఇతనికి ఇచ్చేసాం. అంత మాట అనకండి సార్. ఆర్థికంగా నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నిజం చెప్పాలంటే బస్సుకు కూడా డబ్బులు లేక. నిజమేనయ్యా, ఏం చేయను, ఇతను అపాయింట్ చేసేసాం. సార్, ఇంతకీ నా జీతం ఎంతో చెప్పారు కాదు? నెలకు 300. 300? 300 రూపాయల ఉద్యోగం అయితే నాకు ఎప్పుడో దొరికేది సార్. మరి ఎంత కావాలి? 3000 కావాలా? దీనికి ఇంత కోపడతారు ఎందుకు సార్? 300 రూపాయల ఉద్యోగం అయితే నేను చేయలేను, నాకు కిట్టదు. నమస్తే. మేనేజర్, ఆ ఉద్యోగం తిరిగి ఇచ్చేసాయి. ఓఎస్ సార్. కంగ్రాచులేషన్స్. మీకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలియటం లేదు. ఏం చేస్తాం బ్రదర్, ఈ ప్రపంచం 3rd క్లాస్ కంపార్ట్మెంట్ లా తయారైంది. ఉన్న చోటు తక్కువ, ప్రయాణికులు ఎక్కువ. నేను కూర్చుంటే నువ్వు నుంచోవాలి, నువ్వు కూర్చుంటే నేను నుంచోవాలి. పర్వాలేదులే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఇంకా నిద్రపోలేదు? నిద్ర రావడం లేదమ్మా. ఏమిటి రాస్తున్నా? ఏముందమ్మా, మామూలే. ఖాళీగా ఉన్న ఉద్యోగానికల్లా ఒక్కో దరఖాస్తు రాసి పరేస్తున్నా. చాలా పొద్దుపోయింది. అదిగో తూర్పు రేఖలు తెల్లారుతున్నాయి. పడుకోనైనా తెల్లవారుతుంది. అప్పుడే ఎక్కడ తెల్లవారుతుందమ్మా. ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉన్నప్పుడు అప్పుడు మనందరి బ్రతుకులు నిజంగా తెల్లవారింది. మనం కోరేది మన కష్టానికి తగిన ఫలితం. మనకు మన భార్యా బిడ్డలకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట. సరేలే, పత్రికలు చదివితే వచ్చే చిక్కిది. ఉపన్యాసాలు ప్రారంభిస్తారు. పడుకో. మీ ప్రయాణం అందాక మిమ్మల్నేనండి. అదే నాకు తెలియదు. నిన్నే అయ్యగారు పిలుస్తున్నారు. నీ పేరే కదా విజయ్? భుజంగం మనుషుల్ని వాళ్ళ గొడంలోనే చిత్తగొట్టింది నువ్వే కదూ? భుజంగం? ఏ భుజంగం? హార్బర్ వర్కర్ల దగ్గర వారం వారం జబర్దస్తిగా మామూళ్ళు వసూలు చేస్తాడే ఆ భుజంగం. వాడు నాకు విరోధే. నువ్వు అంటే మన ఇద్దరం చేతులు కలపచ్చు. అంటే కారులో కూర్చో, చెప్తా. పర్వాలేదులే, ఎక్కువ చెప్తా. నువ్వు నన్ను మిత్రునిగా భావించొచ్చు. మిత్రులకు కూడా పేర్లుంటాయి. ఓ, నా పేరు రాంబాబు. డ్రైవర్ పోనీ. ఒక హార్బర్ వర్కర్ల దగ్గరే కాదు, ఇంకా అనేక మంది వర్కర్ల దగ్గర జబర్దస్తిగా ఈ భుజంగం మనుషులు మామూళ్ళు వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఇంకా చాలా దొంగ వ్యాపారాలు సాగిస్తున్నారు. జూద గృహాలు, దొంగ సారా బట్టీలు, స్మగ్లింగ్. ముఖ్యంగా ఇతర స్మగ్లర్ల సరుకును అడ్డం కొట్టి దోచుకోవడం. ఓహో, అక్కడ వచ్చిందన్నమాట ఆయనకు మీకు పేచి. అవును, నాకు బంగారం విదేశాల నుండి వస్తుంది. ఈ సమాచారం వాడికి ముందే ఎలా తెలుస్తుందో? సరుకు షిప్ నుండి గోడానికి చేరే లోపల అడ్డం కొట్టి దోచుకుంటున్నాడు. ఇలా 3 సార్లు, అంటే 10 లక్షల విలువ గల బంగారం దోచేశాడు. లుక్ హియర్, ఇప్పుడు నాకు కావలసింది షిప్పు నుండి గోడానికి బంగారం భద్రంగా చేర్చగల సమర్థుడు. దీనికి నీ సహాయం కావాలి. నాతో చేతులు కలుపు. నీకెంత కావాలన్నా ఇస్తాను. వంక చూస్తున్నా. ఒకప్పుడు ఆ ఫుట్పాత్ మీద ఇల్లు, వాకిలి, తిండి తిప్పలు లేని ఒక నిస్సహాయురాలైన తల్లి తన బిడ్డలతో తిరుగుతూ ఉండేది. రాంబాబు, ఐఎమ్ రెడీ. గుడ్, వెరీ గుడ్. ఈ రోజే మన స్నేహానికి ప్రారంభం.
ఇది నీ దగ్గర ఉంచు. కొన్నేళ్ల క్రితం మీరు రేసులకు వెళ్తుండేవారు. అవును. ప్రతిసారి మెయిన్ రోడ్ పేవ్మెంట్ మీద బూట్లు పాలిష్ చేయించుకుంటుండేవారు. ఆహా, గుర్తుంది. కింద పడ్డ డబ్బు తీసుకోవటం ఇప్పటికీ నాకు అలవాట్లేదు. ఐఎమ్ సో సారీ. కమ్ ఆన్.